గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. యాక్చువల్లీ ఇవ్వగానే డ్రెస్ అయితే వేసుకున్నా. యాక్చువల్లీ ఇంకా స్నానం అయితే చేసుకోలే. యాక్చువల్లీ ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? అది నాకు కూడా తెలియదు, కానీ నాకు తెలిసినంత ఏంది తెలుసా, తెలంగాణ చీఫ్ మినిస్టర్ని కలవనికి వెళ్తున్నాం. అది ఒకటి తెలుసు నాకు, ఇంకా దాని మించి ఏం తెలియదు. ఇప్పుడైతే రేవంత్ రెడ్డిని అయితే కలవనికి వెళ్తున్నాం. యాక్చువల్లీ మా బాబాయ్ కాంగ్రెస్లో జాయిన్ అవుతుండో, ఇంకా దానికోసం మనం కలవనికి అయితే వెళ్తున్నాం. చలో గైస్, ఇంకా సీదా వెళ్ళిపోదాం. టైం అయితే 1:30 అయితే అవుతుంది. యాక్చువల్లీ ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి వచ్చిన. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే, ఇంట్లో సరిగ్గా లైటింగ్ లేదని బయటకి అయితే వచ్చి రికార్డ్ చేసిన. యాక్చువల్లీ అక్కడైతే జామర్లు పెట్టినప్పుడు అయితే ఫుల్ ఫోన్ అయితే ల్యాగ్ అయిపోయింది. అసలు కెమెరా పని చేయట్లేదు, ఏం పని చేయట్లేదు. నా ఫోన్ అంతా ల్యాగ్ అయిపోతుంది. ఆ జామర్ల వల్ల తట్టుకోలేకపోతుంది ఫోను. ఫుల్ ల్యాగ్ అయింది. ఫైనల్లీ రేవంత్ రెడ్డిని అయితే వచ్చేసినాం. ఫుల్ అయితే ల్యాగ్ ఘోరమైంది. ఇంకా దానికోసమని అవ్వలేకపోయింది, వీడియో రికార్డ్ అవ్వలేకపోయింది, ఏం రికార్డ్ అవ్వలేకపోయింది. పొద్దున్న రికార్డ్ చేసింది, ఇంక ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా. దాని తర్వాత అంత ల్యాగ్ అయిపోయింది నా ఫోను. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే, జామర్ల వల్ల నా ఫోన్ స్ట్రక్ అయిపోయింది. నార్మల్గా నా ఫోన్ స్ట్రక్ అవుతుంటుంది వీడియో ఎడిటింగ్ చేసినప్పుడే. ఇంకా దానివల్ల ఇంకా ఎక్కువ అయిపోయింది. దానివల్ల అయితే ఏం రికార్డ్ చేయలేకపోయినా, సారీ గైస్. ఇంకేం చేద్దాం. చలో, ఇప్పుడు టైం అయితే 1:30 అవుతుంది. ఇప్పుడు ఇంటికి అయితే వచ్చినా. ఇంకా డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాం. డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నా. ఇప్పుడైతే మెడికల్ షాప్ దాకా అయితే చూద్దాం. ఎందుకంటే బీ కాంప్లెక్స్ ట్యాబ్లెట్ తీసుకున్నాం. చూసినారా పింపుల్స్ ఎట్లా అయిపోయినా, హీట్ బాడీలో హీట్ ఎక్కువ అవుతుంది. అది మధ్య ఎండలు ఎక్కువైనాయి కదా, ఆ హీట్ వల్ల అయితే బాడీలో హీట్ అయితే ఎక్కువ అవుతుంది. దానికోసం ట్యాబ్లెట్ తీసుకుంటే కొంచెం హీట్ అనేది కూల్ అయితే అవుతుంది. ఇంకోటి ఏం తెలుసా, ఇంకొకటి ఫన్నీ థింగ్, రేవంత్ రెడ్డి కలిసాం సీఎంని. స్నానం కూడా వెళ్తారు. స్నానం చేయకుండా కలిసిన రేవంత్ రెడ్డి మినిమం ఉంటుంది కాదు. మనం ఏం చేస్తాం, మినిమం చేస్తాం మనం ఏదో. ఫైనలీ ట్యాబ్లెట్ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసిన. ఇంట్లో అయితే వాటర్ మిలన్ ఉండే, ఇంకా తెచ్చి కోసిన. చలో, ఈ సగం కాయ మొత్తం మనమే తిందాం. ఫైనలీ తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది చూడండి గైస్, ఎట్లా వేసినాను. ఇల్లు మొత్తం గలీజ్గా వేసిన. టైం అయితే 4 అయితే అవుతుంది. యాక్చువల్గా లంచ్ అయితే లేట్గా తింటున్నా, ఎందుకంటే అప్పుడే వాటర్ మిలన్ తిన్నాయి కాబట్టి. ఇప్పుడైతే లేట్గా అయితే తింటున్నాను. లంచ్ అయితే రైస్ ఇంకా చట్నీ వస్తున్నా అని చెప్పినా కదా మమ్మీ. యాక్చువల్లీ బొంతలు అయితే వేసిండి పైన. ఇంకా దీనికి మమ్మీ అయితే వచ్చింది. మడత పెట్టుకుని వెళ్ళిపోదామా? కింద మడత పెట్టుకుందామా ఇంట్లో పోయి? చలో గైస్, ఇవన్నీ తీసుకొని కిందకైతే పోదాం. ఫైనలీ బెడ్షీట్లు తీసుకొని కిందకైతే వచ్చేసాం. గైస్, ఇక్కడ ఎవరు ఉన్నారు, వీళ్ళని కనబెట్టండి. ఓరిల్లు ఓర్రా రే, ఓడరా నువ్వు. అమ్మో, అదేదో పురుగు ఉంటుంది కదా, పురుగు బయటికి వస్తుంది దాని తోలు రూపాయల నుంచి, అట్లా వస్తుంది చూడవాడు. ఫైనలీ ఆఫీస్కి అయితే రెడీ అయిపోయినా. ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాం. ఫైనలీ బ్యాక్ టు ఆఫీస్కి అయితే ఇప్పుడు వచ్చేసిన. యాక్చువల్లీ నిన్నైతే మంచిగా డిన్నర్కి పోయినాం. ఈరోజు అయితే ఆఫీస్కి రావాల్సి వచ్చింది. టైం టు టైం ఇది ఒకటి దిమాగ్ ఖరాబ్. ఇంకా తప్పదు, పైసల కోసం రావాల్సి వస్తుంది. కానీ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా రావాల్సిందే, తప్పదు. ఇంకోటి ఏంటంటే, యాక్చువల్లీ అక్కడ రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు మంచి బ్లాగ్ రికార్డ్ అయితే అవుతుంది కానీ రికార్డ్ అయితే చేయలేకపోయినా జామర్ల వల్ల. నా ఫోన్ ముందే చచ్చిపోయింది. అది ఇంకా చచ్చిపోయిందంటే ఆ జామర్లు రాగానే ఇంకా చచ్చిపోయింది ఫోను. ఇంకా దానివల్ల అయితే రికార్డ్ అయితే ఏం అవ్వలేకపోయింది, సారీ గా. దానికోసం అయితే చలో, ఇంకా ఆఫీస్ అయిపోయినాక ఇంటికి వెళ్ళకపోతే వెళ్తాం. ఫైనలీ ఆఫీస్ నుంచి ఇంటికి అయితే వచ్చేసిన. ఫైనలీ డిన్నర్ అయితే తినేసిన. ఈ రోజుకి అయితే ఈ బ్లాగ్ అయితే ఈ బ్లాగ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ వెళ్దాం. అంతవరకు పీస్ అండ్ గుడ్ నైట్. బై గైస్.